వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును సృష్టింపబడగా జన్మించిన వాడు తండ్రితో సమస్తమును కలుగజేసిన వారిని విన్నాడు. ఈయన మానవులకు మన కొరకు మన రక్షణ కొరకు పరలోకము నుండి దిగి కన్యకు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషురానికి పొంది పిలాతు అధికారం కింద మన కొరకు శిలువ వేయబడి శ్రమని సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచి పరలోకమున తిరిగి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చినది ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుడు నుండి బయలుదేరచ్చు తండ్రితో కుమారుడితో ఏకముగా ఆరాధింపబడచ్చు మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారు జీవమునకు దాతయి ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనచ్చు. మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షిస్తున్నాను. ఆమేన్.